హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్. ప్రీవియస్ సెషన్లో ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి ఫండమెంటల్ యూనిట్స్ ఎలా వస్తాయి అన్న మాట దగ్గర వీడియో క్లిప్ కట్ అయిందండి. సో దాని కంటిన్యూషన్ ఈ క్లిప్లో ఉంది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి అంటే, ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ physical quantity. So this type of physical quantities are independent of other physical quantities. For example, mass, length, time అని చెప్పని మీరు ప్రీవియస్ సెషన్లో కొంతమంది చెప్పి ఉన్నారు. సో తర్వాత మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్ అన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో 7 టైప్స్ ఉంటాయి అని చెప్పని నేను మీతో చెప్పానండి. సో ఆ 7 టైప్స్ కూడా మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్లో రాసుకోవచ్చు. ఆల్రెడీ మాస్, లెంత్, టైం అని చెప్పని మీరు చెప్పేశారు. ఇంకేం చెప్పలేదు? ఎలక్ట్రిక్ కరెంట్ చెప్పలేదండి. ఇంకేం రాయొచ్చు? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, నెక్స్ట్ luminous intensity, and last one thermodynamic temperature. ఓకే, ఈ 7 ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి వచ్చే యూనిట్ని ఫండమెంటల్ యూనిట్ అంటారు. సో ఫండమెంటల్ క్వాంటిటీ నుంచి వచ్చే యూనిట్ని ఏమంటారు అంటే ఫండమెంటల్ యూనిట్ అంటారు. ఓకే, ఒకసారి చూడండి. యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ నోన్ యాజ్ ఫండమెంటల్ యూనిట్స్. అంటే ఏవైతే మనకి ఫండమెంటల్ క్వాంటిటీ నుంచి ఒక యూనిట్ అనేది వస్తుందో ఆ యూనిట్ని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. ఓకే, ఇక్కడికి ఫండమెంటల్ క్వాంటిటీ అంటే ఏంటి, ఆ ఫండమెంటల్ క్వాంటిటీ ఎగ్జాంపుల్ ఏంటి, దాని నుంచి వచ్చే యూనిట్ని ఫండమెంటల్ యూనిట్ అంటారు అని చెప్పని మనం తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వాంటిటీ ఏంటి అంటే సప్లిమెంటరీ క్వాంటిటీ అండి. సో సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఓన్లీ 2 కేటగిరీస్ అండి. ఒకటి ప్లేన్ యాంగిల్, ఇంకొకటి సాలిడ్ యాంగిల్. దీని గురించి ఆల్రెడీ నేను మీతో చెప్పి ఉన్నాను కదండి. సో వీటికి వచ్చే యూనిట్ని సప్లిమెంటరీ యూనిట్స్ అంటారు. అంటే ర్యాడ్ కావచ్చు, ఎస్ఆర్ కావచ్చు, వీటిని సప్లిమెంటరీ యూనిట్స్ అని చెప్పని అంటూ ఉంటారు. ఓకే, వీటికి అసలు డైమెన్షన్స్ అనేవి ఉండవండి. సో డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అంటే ఏది అంటే మనకి సప్లిమెంటరీ క్వాంటిటీ అని చెప్పేసేయచ్చు 1 వర్డ్ ఆన్సర్లో. వాట్ ఈజ్ డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అంటే సప్లిమెంటరీ క్వాంటిటీ ఈజ్ ద డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డిరైవ్డ్ క్వాంటిటీ. సో ఓకే, డిరైవ్డ్ క్వాంటిటీ అంటే ఏంటో చూడండి. డిరైవ్డ్ క్వాంటిటీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఫిజికల్ క్వాంటిటీస్ దట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీతో డిరైవ్ చేయబడి ఉంటాయంట. అసలు ఎందుకు డిరైవ్డ్ అని చెప్పని ఫండమెంటల్ అని సప్లిమెంటరీ అని ఎందుకు అంటున్నారంటే, ఫండమెంటల్కి వచ్చేటప్పటికి అసలు దేని మీద డిపెండ్ అవ్వవండి. ఇవి వచ్చేటప్పటికి డిపెండ్ అవుతాయి. దేని మీద అంటే ఇవి జస్ట్ ఓన్లీ ఫార్ములా బేస్డ్. ఇవన్నీ ఏంటివి? ఫార్ములా బేస్డ్. సో ఫార్ములా బేస్డ్ అని అంటున్నాము అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏమన్నా చెప్పటానికి వీలుందేమో ట్రై చేయండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, లైక్ ఎగ్జాంపుల్ లైక్ దట్ ఎక్సెట్రా. ఓకే, సో దీని నుంచి వచ్చే యూనిట్ని డిరైవ్డ్ యూనిట్ అంటారు. లైక్ ఫండమెంటల్ క్వాంటిటీ నుంచి వచ్చే యూనిట్ని ఫండమెంటల్ యూనిట్ అన్నాం కదండి. చూడండి ఒకసారి ప్రీవియస్ సెషన్లో చూడండి. ఫండమెంటల్ క్వాంటిటీ నుంచి వచ్చే యూనిట్ని ఫండమెంటల్ యూనిట్ అన్నాము. సప్లిమెంటరీ క్వాంటిటీ నుంచి వచ్చే యూనిట్ని సప్లిమెంటరీ అంటున్నాము. అలాగే ఫండమెంటల్ క్వాంటిటీ కూడా ఫిజికల్ క్వాంటిటీ ఇండిపెండెంట్గా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్గా ఇవి రాసుకున్నాం కదండి. అలాగే డిరైవ్డ్ క్వాంటిటీలో కూడా సేమ్ అదే విధంగా ఫిజికల్ క్వాంటిటీ రాసుకున్నాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ డిరైవ్డ్ యూనిట్ స్టేట్మెంట్ రాస్తా. సో చూడండి, డిరైవ్డ్ యూనిట్స్కి స్టేట్మెంట్ ఏంటంటే, యూనిట్స్ ఆఫ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ నోన్ యాజ్ డిరైవ్డ్ యూనిట్స్. ఓకే,
ఇందాక నుంచి మనం ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పని అంటూ ఉంటున్నాం కదా. సో ఫిజికల్ క్వాంటిటీకి ఈ ఫార్ములా ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఎందుకు స్టార్ట్ చేశానంటే అండి, అసలు మనం ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియాల్సింది డిరైవ్డ్ క్వాంటిటీ నుంచి తెలుస్తుంది. సో డిరైవ్డ్ క్వాంటిటీ తర్వాత ఫిజికల్ క్వాంటిటీ గురించి మాట్లాడుకోవటమే కరెక్ట్ పద్ధతి. సో ఫార్ములా ఏంటి అంటే P = NU. సో P ఈజ్ ద ఫిజికల్ క్వాంటిటీ, N ఈజ్ ద నెంబర్, U ఈజ్ ద యూనిట్. ఓకే, ఇక్కడ N+లో నెంబర్ కాకుండా న్యూమరికల్ వాల్యూ అని చెప్పని మనం ప్రొనౌన్సియేషన్ అయినా సరే చేయొచ్చు. ఓకేనా అండి. P = NU. P ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూ, N ఈజ్ ద న్యూమరికల్ వాల్యూ, U ఈజ్ ద యూనిట్. దీన్ని మనం ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు అంటే N1U1 = N2U2 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే P అనేది ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ కాన్స్టెంట్ కదండి. సో ఇలా అయినా రాసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.